Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ప్రెగ్నెన్సీలో లేడీకి నిద్ర ఎలా ఉంటుంది, ఎందుకు ఇంత డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఫేస్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, దాని గురించి డిస్కస్ చేస్తాను. ప్రెగ్నెన్సీ అన్నాక మొత్తం 3 భాగాలుగా ఉంటుందండి. ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్. సెకండ్ ట్రైమెస్టర్ వచ్చేసి 4th, 5th, 6th, 7th మంత్ వరకు. లాస్ట్ ట్రైమెస్టర్ వచ్చేసి 8th మంత్ నుంచి మీ డెలివరీ టైం వరకు అనమాట. మొదటి ట్రైమెస్టర్లో ఈ ఫస్ట్ 3 మంత్స్లో చాలామందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ కంప్లైంట్ చేస్తారు. అంటే ముందులాగా మంచి నిద్ర పట్టట్లేదండి, చాలా డ్రీమ్స్ వస్తున్నాయి, నిద్ర పూర్తయినట్టు పొద్దున అనిపించట్లేదు, లేచినప్పుడు కూడా చాలా నీరసంగా, నిద్ర లేదు అన్నట్టే అనిపిస్తూ ఉంది అని ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ దాంట్లో నార్మల్ టైంకి ప్రెగ్నెన్సీకి మీకు హార్మోన్స్లో చాలా ఫ్లక్చువేషన్స్ వస్తాయండి. ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యేది. ఆ మెలటోనిన్ హార్మోన్ వల్లనే మన స్లీప్ కరెక్ట్గా జరగడము ఉంటుంది. స్లీప్లో కూడా రకరకాలు ఉంటాయి. వన్ ఈజ్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, ఒకటి ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని రకరకాలు ఉంటాయి. మన పూర్తి నిద్ర నైట్ వెన్ వీ డూ మనకు ఒక్కొక్క టైంలో ఒక భాగం ఉంటుంది. మనం నోటీస్ చేస్తే మధ్యరాత్రి ఇంటూ ద నైట్ మనకు బెస్ట్ స్లీప్ దొరుకుతుందండి. ఎర్లీ మార్నింగ్ టైంలో చాలామందికి డ్రీమ్స్ రావడము, ఆ పొద్దున టైంలో పగటి కళలు అని అంటూ ఉంటారు చూడండి. సో ఆ టైం కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ ఫేస్ మీకు ఇంకా కూడా పెరుగుతూ ఉంటుంది, మీకు ఎక్కువ డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది స్లీప్. అది హార్మోనల్ వేరియేషన్స్ వల్ల. సెకండ్, ప్రెగ్నెన్సీలో మీకు ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఎక్కువ అవుతుంది. మామూలు టైంలో కూడా ఉంటుందండి లేడీకి, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ హార్మోన్, బట్ ప్రెగ్నెన్సీలో ఈ వాల్యూస్ ఇంకా కూడా హయ్యర్ లెవెల్స్కి వెళ్తాయి. ఎక్కువ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉన్న వాళ్ళకి మీ మీ ఫుడ్ వెళ్తుంది కదండి, ఆ పైప్స్ అన్ని మొటిలిటీ, మూమెంట్ బాగా స్లగ్గిష్గా, చాలా స్లోగా ఉంటాయి. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లము, గ్యాస్ అసిడిటీ ప్రాబ్లము, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకనే ప్రెగ్నెన్సీలో మీకు మంచి నిద్ర కావాలి అనుకుంటే ఎర్లీగా డిన్నర్ చేసేయాలి. అంటే 7 o'clock, 7:30 కల్లా మీరు డిన్నర్ పూర్తి చేసేసుకొని నిద్రపోయే లోపల ఒక 3 to 4 hours గ్యాప్ అన్నా ఉండి మీరు మంచిగా వాకింగ్ అవి చేసి మీరు తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోతే మీకు ఈ అసిడిటీ ప్రాబ్లం 90% తగ్గిపోయి మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ ట్రైమెస్టర్. సెకండ్ ట్రైమెస్టర్కి వచ్చామనుకోండి, విచ్ ఇస్ 4th month to 7th month. ఇది బెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి చాలా మటుకు, అందుకని స్లీప్ డిస్టర్బెన్సెస్, కంప్లైంట్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ భాగంలో. లాస్ట్ వస్తాం అంటే 8th month, 9th month. ఇక్కడ అగైన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి? ప్రెగ్నెన్సీకి బాగానే అలవాటు పడిపోయి ఉంటుంది కదా, బాడీ అక్లిమటైజ్ అయి ఉంటుంది కదా చేంజెస్కి, అయినా కూడా అగైన్ యూఆర్ హ్యావింగ్ ట్రబుల్. రీజన్స్ 2. ఒకటి, పొట్ట బాగా పెద్దగా ఉంటుంది, బేబీని క్యారీ చేస్తున్నారు, ముందులాగా అంత కంఫర్టబుల్గా ఉండదండి. మీరు పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడే పడుకోవాలి. కొంతమందికి పొట్ట మీద పడుకుంటేనే నిద్ర వస్తుంది, రైట్ సైడ్ తిరుగుతేనే నిద్ర వస్తుంది. యూ డోంట్ హ్యావ్ అ చాయిస్, లెఫ్ట్ సైడే పడుకోవాలి మంచిది అని చెప్తాం. కాబట్టి ఆ రెస్ట్రిక్టెడ్ పొజిషన్స్ వల్ల నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. బట్ స్ట్రిక్ట్లీ స్టిక్ అండి టు లెఫ్ట్ సుపైన్ పొజిషన్. ఎందుకు లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తాము అంటే, మీకు ఇన్ఫీరియర్ వీనా కేవా అని ఒక వెజల్ వెనకల్ సైడ్ ఉంటుంది. మీరు స్ట్రైట్గా పడుకుంటే ఆ బేబీ గర్భసంచి భారం అంతా వెళ్ళి ఆ బ్లడ్ వెజల్ మీద పడి కింద నుంచి మన కాళ్ళ భాగం నుంచి వచ్చే రక్తం హార్ట్కి కరెక్ట్గా అందదన్నమాట. ఇలా జరగకూడదు, మన బీపీ సడన్గా ఫాల్ అవ్వకూడదు అన్న ఐడియాతో మేము లెఫ్ట్ సైడే పడుకోమని చెప్తూ ఉంటాం. సో ఇది కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్కి కాజ్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసి, మీద మీరు లేస్తూ ఉంటారు మధ్యరాత్రి. దేనికి అంటే యూరిన్ పాస్ చేయడానికి. షుగర్ పేషెంట్స్ వెళ్తారు చూడండి, అలా మీకు ఎర్లీగా మీరు 2-3 times యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. దీనివల్ల మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మన గర్భసంచి ముందు మూత్రసంచి ఉంటుంది. ఈ గర్భసంచి పెద్దగా అయినప్పుడు అది వెళ్ళి మీ మూత్రసంచి మీద పడుతుంది. కాబట్టి మూత్రసంచి ఫుల్ కెపాసిటీకి యూరిన్ ఫిల్ అవ్వకముందే మీకు యూరిన్ పాస్ చేయాలన్న సెన్సేషన్ వస్తూ ఉంటుందండి. ఆ ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం దీన్ని. సో ఈ ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల మీరు మీద యూరిన్ పాస్ చేయడానికి మధ్యరాత్రి లేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం డిస్టర్బెన్స్ అనేది మీరు ఫేస్ చేస్తుంటారు. బట్ లాస్ట్ 2 months జస్ట్ బిఫోర్ డెలివరీ ఈ టైంలో ఏమవుతుందంటే, దీస్ ఆర్ స్లైట్లీ అన్అవాయిడబుల్ అండి. బట్ మీరు అడిక్వేట్ యోగా, ఎక్సర్సైజెస్, అవన్నీ యాంటీనేటల్ థెరపీ మీరు ఏమైనా తీసుకుంటే చాలా మటుకు మీరు కామింగ్ సెన్సేషన్ ఫీల్ అయ్యి మీ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా మీ రొటీన్ని అఫెక్ట్ చేయదు. థ్యాంక్ యూ.